హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బేసిక్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వాసు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అదేంటంటే ఇక్కడ మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు వెబ్సైట్ అయితే జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇందులో మనకు డిఫరెంట్ టాపిక్స్ అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మనకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అని ఉంది. అందులోకి వచ్చామంటే మనం ఇండియా జీకే ఉంది, సౌత్ ఇండియన్ స్టేట్స్, నార్త్ ఇండియన్ స్టేట్స్, జీకే, క్వశ్చన్ ఆన్సర్, మిస్లీనియస్, తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంది, అలాగే క్వశ్చన్ ఆన్సర్స్, కాంటాక్ట్ అస్, సోషల్ మీడియా ఐకాన్స్, అలాగే వాట్సాప్ కూడా మనకు ఉందన్నమాట. అంటే వాట్సాప్ చాట్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇందులో. ఇక్కడ మనకు కొంచెం హోమ్ పేజ్లో కొంచెం కిందకు వచ్చాయంటే మనకున్న కాంటెంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఓకేనా? అలా కాకుండా మనము ఇక్కడ వీటి మీదనే క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇండియా జీకే మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు కొన్ని కాంటెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక్కసారి అయితే మీరు వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి కోసం అయితే ఈ సైట్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఉంటుంది. కానీ ఎగ్జామ్స్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, వేరే ఎగ్జామ్స్ కావచ్చు, వాటిల్లో ఏంటంటే సేమ్ ఆన్సర్ ఉంటుంది. కానీ ఆ క్వశ్చన్ని డిఫరెంట్ వేస్లో అడుగుతారు ఫ్రెండ్స్. ఆ డిఫరెంట్ వేస్లో ఎలా అడుగుతారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒక క్వశ్చన్ అయితే తీసుకుంటాను, దానికి ఎన్ని రకాలుగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి దానికి తెలిసి ఉంటుంది, బట్ చిన్న కన్ఫ్యూజన్ అనమాట. మనం ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళామంటే కొంచెం ఫియర్ అనేది వస్తుంది మనకు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు తెలిసిన ఆన్సర్ అయినా కూడా మనము కరెక్ట్గా చేయలేని పరిస్థితిలో ఉంటాం అనమాట. షివరింగ్ కావచ్చు, అంటే మనం చూడంగానే ఆ క్వశ్చన్ పేపర్ చూడంగానే కొంచెం వస్తుంది అనమాట. కానీ అవన్నీ మీరు పోగొట్టుకోండి. ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది అయితే నేనైతే చెప్తాను. ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కాకపోతే ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, మల్టిపుల్ చాయిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ టులిప్స్? ల్యాండ్ ఆఫ్ టులిప్స్ అని మనం ఏ కంట్రీని పిలుస్తాము? ఆప్షన్స్ వచ్చేసేసి ఏ శ్రీలంక, బి ఇండియా, సి ఫ్రాన్స్ అండ్ డి నెదర్లాండ్స్. ఓకేనా? మనం ల్యాండ్ ఆఫ్ టులిప్స్ అని ఏ కంట్రీని పిలుస్తాము అంటే దీనికి ఆన్సర్ వచ్చేసేసి నెదర్లాండ్స్. ఓకేనా? దీనికి ఆన్సర్ అయితే నెదర్లాండ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ టులిప్స్? ఇలా కూడా మనల్ని అడగొచ్చు అనమాట. దాని ఆన్సర్ కూడా నెదర్లాండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్లో ఒకవేళ అడగాల్సి వస్తే ఎలా అడుగుతారనేది చెప్తాను. ద నెదర్లాండ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ టులిప్స్. ట్రూ ఆర్ ఫాల్స్? ల్యాండ్ ఆఫ్ టులిప్స్ అని నెదర్లాండ్స్ అని అంటారు. ఓకేనా? అది మనకు ట్రూ అనమాట. తర్వాత షార్ట్ ఆన్సర్, విచ్ కంట్రీ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ అ ల్యాండ్ ఆఫ్ టులిప్స్? ఓకేనా? ఈ విధంగా కూడా మనల్ని క్వశ్చన్ అయితే అడగవచ్చు. దాని ఆన్సర్ కూడా నెదర్లాండ్స్. నెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్. చూడండి, విచ్ కంట్రీ బికేమ్ ఫేమస్ యాజ్ అ ల్యాండ్ ఆఫ్ టులిప్స్ డ్యూరింగ్ ద టులిప్ మానియా? అలా అడిగినప్పుడు కూడా దానికి ఆన్సర్ కూడా నెదర్లాండ్స్. ఇక్కడ చూడండి ఇంకోటి, ఎకనామిక్ ఇంపాక్ట్. విచ్ కంట్రీస్ ఎకనామీ బెనిఫిట్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ టులిప్స్ మేకింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ టులిప్స్? ఏ కంట్రీ ఎకనామికల్ బెనిఫిట్స్ అయితే ఇవి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళ ఎకనామిక్ బాగుంటుందో అది ఏ కంట్రీ అని అడుగుతున్నారు. దానికి కూడా ఆన్సర్ అనేది నెదర్లాండ్స్ అనమాట. కల్చరల్ సిగ్నిఫికెన్స్. టులిప్ ఫెస్టివల్ ఆర్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ విచ్ కంట్రీస్ కల్చరల్ హెరిటేజ్? దానికి ఆన్సర్ కూడా నెదర్లాండ్స్. నెక్స్ట్, కంపారిజన్. అన్లైక్ ఇండియా విచ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ తాజ్ మహల్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ అ ల్యాండ్ ఆఫ్ టులిప్స్? మన ఇండియా పేరు చెప్పంగానే తాజ్ మహల్ ఎలాగైతే గుర్తొస్తుందో అలాగే ల్యాండ్ ఆఫ్ టులిప్స్ అనగానే మనకు ఏ కంట్రీ గుర్తొస్తుంది? నెదర్లాండ్స్ గుర్తొస్తుంది. జియోగ్రఫీ బేస్డ్. దిస్ కంట్రీ నోన్ ఫర్ ఇట్స్ ఐకానిక్ టులిప్ ఫీల్డ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్రన్ యూరప్, నేమ్ ద కంట్రీ? ఇలా కూడా మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగారు అనుకోండి, ది డాష్ ఈజ్ నోన్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ టులిప్స్, నెదర్లాండ్స్. లేదు అనుకుంటే ద నెదర్లాండ్స్ ఈజ్ నోన్ యాజ్ ద డాష్ అని కూడా పెట్టచ్చు. ల్యాండ్ ఆఫ్ టులిప్స్ అని కూడా అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ కంప్లీషన్.
ద కంట్రీ దట్ ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ తులిప్ ఈజ్ నెదర్లాండ్. ఓకేనా, ఇలా కూడా మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడగచ్చు. మ్యాచింగ్ అంటారు. మ్యాచింగ్ అన్నప్పుడు ఇక్కడ ఇండియా, యూఎస్ఏ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ఇచ్చారు. ఇక్కడ ల్యాండ్ ఆఫ్ తులిప్స్, తాజ్మహల్, ఐఫిల్ టవర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఓకేనా, ఇలా కూడా మీకు మ్యాచ్ చేయమని అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్. మీకైతే ఒక ఇమేజ్ ఇచ్చేస్తారు. ఇలా ఇమేజ్ ఇచ్చేసేసి అది ఏ కంట్రీకి రిలేటెడ్ అనేది మిమ్మల్ని అడుగుతారనమాట. ఇక్కడ చూడండి, లుక్ ఎట్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ ఫేమస్ తులిప్ ఫీల్డ్. దిస్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ తులిప్స్. ఐడెంటిఫై ద కంట్రీ. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మీరు దీనికి ఆన్సర్ అయితే నెదర్లాండ్స్ అని రాయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది కదా, ఒక క్వశ్చన్ని డిఫరెంట్ వేస్లో అడిగితే ఎలా ఉంటుంది అనేది అయితే నేనైతే ఈ వీడియో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనివల్ల ఏంటంటే ఈ వీడియోని మీరు చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు డేర్గా దాని మీద స్టెప్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు వచ్చిన క్వశ్చన్ కూడా ఒక్కొక్కసారి మనం ఆ షివరింగ్లో కొంచెం ఆ భయం అనేది ఉంటుంది. ఎగ్జామ్ మన భయం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, నార్మల్గా మనం ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా కూడా మన భయం అనేది ఉంటుంది. ఇదేంటంటే నేను ఎందుకు ఇలా చెప్పాను ఈ వీడియోలో అని అంటే, మనము ఏ ఎగ్జామ్ ఫేస్ చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది తెలిసి ఉంటుంది. బట్ మనం ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్లో ఇది అదేనేమో కాదేమో అనే చిన్న కన్ఫ్యూజన్లో మనం రాంగ్ అయితే చేస్తుంటాం అనమాట. ఇలా చూసిన తర్వాత ఒక క్వశ్చన్ని సేమ్ ఆన్సర్ వచ్చేదాన్ని ఎన్ని రకాలుగా మనం అడగచ్చు అనేది అయితే నేను మీకోసం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం అయితే నేనైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బేసిక్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వాసు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. బాయ్. జై హింద్.